నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మిత్రులారా, ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అంశం తెలుసు. కానీ యువతరానికి కొంతమందికి అవగాహన ఉండొచ్చు, లేదా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాధ్యత తీసుకుంటాని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ముందు వరుసలో ఉంటే, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాదు, నల్లగొండ గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోలుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్లగొండ జిల్లా, ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భువనగిరి నుంచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తే ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తుంటారు, మేము త్యాగాలు చేసినాము, త్యాగాల పునాదుల మీద మేము అధికారంలోకి వచ్చినామని. నేను అడగదలుచుకున్న వాళ్ళను, వాళ్ళకు భజన చేసే వాళ్ళను, త్యాగం అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్ చేసుకోవడం, అదేనా మీ త్యాగం అని నేను అడుగుతున్నా. మరి ఒకవేళ త్యాగమే అదైతే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన త్యాగాన్ని త్యాగమనాలా, ఏమనాలో మీరు చెప్పండి. మలి ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకున్నాడు కదా, మరి దీన్నేమనాలి? మీరు ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన ఎంకన్న త్యాగాన్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. 100 రూపాయలు పెట్టి పెట్రోలు తీసుకున్న మీరు 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావుదే త్యాగమైతే, నిటారుగా నిలబడి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలి? కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగిన త్యాగాన్ని ఏమనాలి? ఉస్మానియా యూనివర్సిటీ గేట్లని తన్ని వీర మరణం పొందిన యాదయ్య త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు, వేల కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్నవాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి నిన్న మొన్న చూస్తున్నా, ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు.
బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయ పడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టినరు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్లోనే కదా ఆ పక్కన గ్రౌండ్లో మా అక్కలు మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అన్న తులసి వనంలో గంజాయి మొక్కలాగా గా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ జానెడును కూడా మళ్ళా మొలవనీయం, మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు, మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేట వాళ్ళు నాకు చెప్పారు. అందుకే మిత్రులారా ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, అధికారం కోల్పోయిన అక్కస్తో కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో ఉన్న కంపు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014-2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14-19-24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా.